ఎస్టీపీ శ్రీ వెంకటేశ్వర్లు. ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే చిన్న సన్నకారు రైతులమైనటువంటి మల్లవల్లి భూముల్లో నష్టపరిహారం పొందనటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడ చేరాం. 2016 నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది. జియోకాన్ సర్వే చేయలేదు, ఆ కారణంతో మీకు నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నాం అనే అధికారులు తప్పుడు ప్రచారం చేస్తూ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని, వీరందరినీ కూడా అంటే మా సమస్య పట్ల తీవ్రంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అధికారులు మాత్రం తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకనంటే అప్పుడున్నటువంటి రైతాంగం ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ లిస్ట్ అవుట్ చేసేటప్పుడు కొందరిని చేసి కొందరిని మానేశారు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము అడగట్లా. మా మొదటి నుంచి కూడా మేము అడిగేది ఏంటంటే, మా ప్రశ్న ఏంటంటే, మా భూములకి ఇవ్వండి, మా భూముల్ని జెన్యూన్గా తీసుకున్నారు. 50-60 ఏళ్ల క్రితం నుంచి అంటే 1950కి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ భూముల్లో ఉన్నటువంటి మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఇది రెవెన్యూ అటవీ భూమి అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. 2020 దాకా కూడా మేము ఇచ్చినటువంటి పేపర్స్ అన్నింటిలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకేమి ఇక్కడ భూమి లేదు, మలవల్లో భూమి లేదు అనేటువంటి డిక్లరేషన్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ తర్వాత రికార్డ్స్ మార్చి ఇదంతా కూడా ఈ భూమి అంతా కూడా రెవెన్యూ పోరంబోక్గా ఉంది అని చెప్పి, రెవెన్యూ అడవిగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే అప్పుడు కలెక్టర్ గారు ఇంతియాజ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము గత ఫైల్ కనుక తీస్తే చాలామంది ఉద్యోగాలు పోతాయి కాబట్టి మేము తీయలేము అన్నారు. గత ఫైల్లో చేసినటువంటి తప్పుడు విధానాలు బయటపడతాయనేటువంటి దృష్టితో కలెక్టర్ గారు మాతో చాలాసార్లు చెప్పారు. మేము కనిపిస్తే చాలు మల్లవల్ల అని పారిపోయేవాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లోంచి మేము ఇలా పోరాడుతూనే వస్తున్నారు. నిజంగా చాలామంది 150-200 ఎకరాల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంది. కాంపెన్సేషన్ ఎక్స్గ్రేషియా అనే దానికి కూడా ఒక విధానం ఉంది. అక్కడ మిగతా భూములకి ఎలా అయితే ఇచ్చారో, ఏ బేసిస్ మీద ఇచ్చారో ఆ బేసిస్ మీద వీళ్ళకి ఇవ్వట్ల. కారణం ఏంటంటే వాళ్ళ అప్పుడే ఆక్రమణదారులను జియోకాన్ సర్వే చేశామంటున్నారు. జియోకాన్ సర్వే చేయించింది అధికారులు, రెవెన్యూ అధికారులు. జియోకాన్ సర్వే ఎందుకు చేయలేదు అనే దానికి ఒక చిన్న పాయింట్ ఉందండి. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నటువంటి భూమి వరకే చేశారు. అప్పుడు తర్వాత సెకండ్ ఫేజ్లో కొంత భూమిని తీసుకున్నారు. ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గానికి చెందినటువంటి పవలసానపల్లి, గొల్లపల్లి, మర్రిబంధం, హనుమాన్ జంక్షన్, ఏపూరు మొదలైనటువంటి ప్రాంతాలకు చెందినటువంటి రైతాంగానికి చెందినటువంటి భూములు చిన్న సన్నకారు రైతులు 50 ఏళ్ళ నుంచి కష్టపడి నీళ్లు లేక వర్షాధారంతో ఆధారపడినటువంటి పరిస్థితుల్లో కూడా నానా బాధలు పడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళు భూమిని సాగు చేశారు. అటువంటి సాగు చేసినటువంటి భూమిని అన్యాక్రాంతంగా తీసేసుకుని ఏపీఐఏసీ వాళ్ళేమో మాకు లిస్టులో మీ పేరు లేదంటారు, రెవెన్యూ వాళ్ళేమో జియోకాన్ సర్వే కాలేదంటారు. జియోకాన్ సర్వే చేసింది ఏ భూమిని అయితే తీసుకోవాలని ప్రభుత్వం వారు అనుకున్నారో ఆనాడు అంతవరకే జియోకాన్ సర్వే చేయించారు. జియోకాన్ అనేటువంటి సంస్థ ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థ అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు వారు చేయించింది తప్పితే మిగతా భూమికి చేయించలేదు. చేయించిన కారణం ఏంటంటే ఈ భూమిని అప్పుడు తీసుకోవాలి. తర్వాత దీన్ని కూడా యాడ్ చేస్తూ జీవో ఇప్పించారు. అటువంటి జీవో ఇప్పించినటువంటి దాన్ని మరి అప్పుడు కూడా వేరే విధంగా సర్వే చేయించి ఎవరెవరైతే రైతులు ఉన్నారో ఎంత భూమి ఉందో నిర్ధారణ చేసుకుని ఆ జియోకాన్ సర్వేను ఇంకోటో చేయించి తద్వారా లిస్టును ఫైనలైజ్ చేసి రెవెన్యూ వాళ్ళు పంపాలి. ఎందుకు పంపలేదు? ఏపీఐసి వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము ఆల్రెడీ మీకు డబ్బులు పే చేసేసాం, మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం అంటున్నారు. వీళ్ళేమో మాకు అప్పటికి ఏదైతే ఉన్నామో రైతాంగం ఎవరైతే ఆక్రమణదారులుగా ఉన్నారో వాళ్ళనే తీసుకున్నాం అంటున్నారు. మేము ఆక్రమణ అంటే ఒప్పుకుంటాం. మా ఆక్రమణ అక్కడ వర్తించింది, ఇక్కడ ఎందుకు వర్తిస్తుందో ఆ జీవో ప్రకారం అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు? పైగా అక్కడ మీకు అంటే ఎవరిని ఇబ్బంది పెరచడమో ఇంకొక మనిషిని మేము ఇచ్చేయడమో కాదు, అక్కడ మధ్యలో ఉన్నటువంటి భూమికి వేరే సర్వే నెంబర్ ఇచ్చి దాన్ని కాంపెన్సేషన్ కింద తీసుకున్నారు.
ఆయనకి తీసుకున్నందుకు మేమంటలా మధ్యలో చుట్టూ 11వ నెంబర్ వచ్చి అనేక స్ప్లిట్టింగ్ నెంబర్స్ ఓల్డ్ సర్వే నెంబర్లు 629 629/1 2 3 4 అలా 10-12 నెంబర్లతో కలిపినటువంటిది క్లబ్ చేసి ఆర్ఎస్ నెంబర్ 11 ఇచ్చారు. ఆ 11లో చుట్టూ 11 ఉంది, మధ్యలో ఒక 60 ఎకరాలు 40 ఎకరాలు మాత్రం వేరే రైతు పేరు వచ్చింది. ఆయన ఎందుకు వచ్చింది అనేది కాదు, ఆయన ఎందుకు వచ్చింది ఎందుకు ఇచ్చారంటలా మేము, కానీ ఆయనకే ఇచ్చినప్పుడు దాన్ని కాంపెన్సేషన్ మీన్స్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి గవర్నమెంట్ రేటు ప్రకారం మార్కెట్ రేటు ప్రకారం ఫిక్స్ చేసేది కాంపెన్సేషన్. జీవో ప్రకారం ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఇన్ని సంవత్సరాలను కానీ ఈ పంట ఉందని కానీ లేకపోతే ఇంత విస్తీర్ణం అని కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఇచ్చినటువంటి జీవో అప్పుడు ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దాంట్లో కనీసం అది ఇక్కడ ఎందుకు వర్తిస్తుందో, ఈ భూమికి ఎందుకు వర్తించదు, అంతా 11వ నెంబర్ అయినప్పుడు ఎందుకు వర్తించదు అని మా ఆవేదన. మేము ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద మాకు పూర్తి నమ్మకము విశ్వాసం ఉంది. మాట అంటే తప్పనిసరిగా చేస్తారనేటువంటిది నాకు గతంలో కూడా అనుభవం. ఎన్నో విషయాల్లో చంద్రబాబు గారు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా ఇంప్లిమెంట్ అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటిప్పుడు ఇక్కడ వారిని ఇంప్లిమెంట్ చేయనీయకుండా అధికారులు ఒక సానుభూతితో అయినా కనీసం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు చాలామంది బయటకు వస్తారండి, దాక్కున్నటువంటి అధికారులు చాలామంది బయటకు వస్తారు. దాంట్లో అందుకని మేము ఆ ఫైల్ ఓపెన్ చేయమని చెప్పి ఓపెన్గానే అప్పుడు కలెక్టర్ గారు చెప్పారు. అందుకని ఇప్పుడు మేము కోరేది ఒకటే, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ జీవో అయితే ఉందో ఆ జీవోని మాకు కూడా ఎక్స్టెండ్ చేసి అవసరమైతే ఆ జీవోని ఫార్వర్డ్ చేసుకుని అదే జీవో ప్రకారం మాకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రాప్, అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైటిల్ అనేటువంటి ఈ మూడిని దృష్టిలో పెట్టుకుని మాకు మా అందరికీ కూడా న్యాయం చేయాలని. చిన్న సన్నకారు రైతులండి ఎందరో పాపం చాలా కష్టపడ్డారు, పోలీస్ కేసులు పెట్టించుకున్నారు, కోర్టుల చుట్టూ తిరిగారు. కోర్టుల చుట్టూ తిరిగితేనండి నేను 80 నుంచి తిరుగుతున్నానండి చెప్తున్నా. అంటే కోర్టుల్లో పడితే సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ కోర్టుల విషయం కంటే కూడా ముందు ప్రభుత్వ నేతల దృష్టికి ఈ విషయాన్ని, ఏది జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా తీసుకెళ్ళి వారు జీవో కనుక ఇస్తే, అసలు పాత విషయం మేము అడగట్లా, పాత విషయం ఎత్తుకోమంటలా, మా వరకు ఈ 150-200 ఎకరాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ భూములు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా పెద్దలకు విన్నపం చేస్తున్నా. మీ ప్రెస్ వారి ద్వారా మేమందరం కూడా ఆ ఆవేదనని తెలియపరచుకుంటున్నాం. ఇది 2016 నుంచి వస్తున్నటువంటి సమస్య. ఫేజుల వారీగా చేసుకొచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్నికల ముందు వచ్చి వాగ్దానం చేశారు, హామీ ఇచ్చారు, రైతులందరి యొక్క బాధను విన్నారు. వారే మరి 14 నెలల్లో చేయాలంటే ఇప్పుడు చెప్పాను నేను మీకు, మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు కానీ డిప్యూటీ అందరూ ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి దాన్ని ఆ అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు చెప్పేది ఏంటంటే ఇది ఆల్రెడీ మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఇచ్చేసాం, మిగతా భూమి అడవి ప్రభుత్వ భూమి, రెవెన్యూ భూమి అంటున్నారు. రెవెన్యూ భూమి మొత్తం రెవెన్యూ భూమే. అలా అంటే అటువంటిప్పుడు కొంతవరకు ఇచ్చి మాకెందుకు ఇవ్వాల? అది సార్. అందుకని ఈ 14 నెలలు కాదు, వారు ఇంకొక 4 నెలలు పట్టినా వారు దీన్ని పరిష్కరించడానికి ఇచ్చేస్తే, మళ్ళీ జీవోని ఎక్స్టెండ్ చేస్తే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం సార్. ఈ సభకు ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు దోనవల్లి వెంకట్రావు, మాది మరిబంధం గ్రామం. నేను మల్లవల్లి గ్రామంలో భూమి కోల్పోయిన భూ నిర్వాసితుడిని. గత 2014 నుంచి ఇప్పటి వరకు మాకు రావాల్సిన నష్టపరిహారం రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనేక సార్లు చాలామంది దగ్గరికి, ప్రతి అధికారి దగ్గరికి, ప్రతి నాయకుడి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం, కానీ మా సమస్యను ఎవరూ పట్టించుకోవట్లేదు. 2016 నుంచి 2020 వరకు ఏ విధమైన ఇది చేయకుండా వదిలేసింది అప్పటి గవర్నమెంట్. తర్వాత గవర్నమెంట్లో
ప్రతి నాయకుడి దగ్గరికి తిరిగామండి. ఒక్కొక్క నాయకుడి దగ్గరికి 15-20 సార్లు తిరిగాం. చివరికి వచ్చేసరికి 2023లో మేము ఈ బాధ పడలేక మా భూముల్లో మేము 120 రోజులు ధర్నా కూర్చుంటే ఆ గవర్నమెంట్ మమ్మల్ని 120 రోజుల తర్వాత 144 సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మా 5 మంది రైతుల్ని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్లో వేసి జైల్లో ఉంచింది. మిగిలిన 30-40 మంది రైతుల మీద ఒక్కొక్కళ్ళు 40 మంది 30 మందిగా చేర్చి 4-5 కేసులు బనాయించి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి నానా చిత్రహింసలు పెట్టింది ఆ గవర్నమెంట్. జరిగిపోయింది. ఆ సమయంలో మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం. వారాహి యాత్రలో ఏలూరులో ఆయన్ని కలుసుకున్నప్పుడు ఆయన మాట ఇచ్చారు మాకు, మీ బాధ విన్నాను, మీ ఆవేదన చూస్తున్నాను, నేను మీకోసం నేను ఏమైనా చేస్తాను అని ఆయన మాకు మాట ఇచ్చారు. గవర్నమెంట్ మారుతుంది, తప్పకుండా మీకు నేను న్యాయం చేస్తాము, మీ నష్టపరిహారం మీకు ఇప్పిస్తానని ఆయన మాట ఇచ్చారు. మీ భూముల దగ్గరికి వచ్చి నేను మీటింగ్ కండక్ట్ చేస్తానని చెప్పి అలాగే ఆయన చేసి ఆ మీటింగ్లో కూడా మాకు మాట ఇచ్చారు, మీరు ధైర్యం కోల్పోవద్దు, మీకు మేము అండగా ఉన్నాం, మన పార్టీ అండగా ఉంది, మీకు మేము చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చి వెళ్ళిన తర్వాత మేము లోకేష్ గారు యోగాళం పాదయాత్రలో గన్నవరం వచ్చారు. ఆయన కలుసుకున్నామండి గన్నవరంలో. ఆయన కూడా మాట ఇచ్చారు, అన్న మీ తెలుసు మాకు మొత్తం, మీకు జరిగిన అన్యాయం తెలుసు, ఆ పార్టీలో ఈ పార్టీలో జరిగింది అది, అప్పటి నాయకుడు అలాగ చేశాడు, కాబట్టి ఈసారి మీకు తప్పకుండా న్యాయం చేస్తాం, మన గవర్నమెంట్ వస్తుంది, మీకు న్యాయం జరుగుద్దని యోగాళం పాదయాత్రలో గన్నవరంలో చెప్పారు. మల్లవల్లిలో రాత్రిపూట 7 గంటల సమయంలో వర్షంలో కలుసుకున్నాం, అక్కడ కూడా మాట ఇచ్చారు, యార్లగడ్డ వెంకటరావు అన్నయ్య ఉంటాడు, మీకు అండగా ఉండాం, మేము మీ పని చేస్తాం అన్నారు. గెలిచిన తర్వాత మళ్ళీ కలుసుకున్నాం ఆయన్ని. కలుసుకున్నప్పుడు వారు ఏమన్నారంటే, ఇదంతా కొంచెం టైం ప్రాసెస్ పట్టుద్ది, చేస్తున్నాము, మరి మీరు ఓర్చుకోవాలి, మీకు తప్పకుండా మేము చేయటానికి సిద్ధంగానే ఉన్నామని మాట ఇచ్చారు. కానీ కాలయాపన అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మళ్ళీ అనేక సార్లు వెళ్ళాము, ఆయన కూడా చేస్తామనే మాట ఇచ్చారు, కానీ పని అయితే జరగట్లేదు. ఈ రకంగా వారికి ఈ మీడియా సమావేశం ద్వారాగా వాళ్ళకి మా బాధని, మా ఆవేదనని తెలియజేయాలని, మా కోసం అనేక మంది పెద్దలు నాయకులు మాకు వెంటుండి మమ్మల్ని నడిపిస్తూ మాతో పాటు మా బాధను పంచుకుంటూ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన నాయకులే కానీ, మా రైతులే కానీ, వీళ్ళందరి కోసం మేము పదే గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మా బాధ చూసి మాకు ఇన్ని సంవత్సరాలు గడిచింది కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుని, మా బాధను అర్థం చేసుకుని, మా కుటుంబాలకి అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది, మా కుటుంబాలు ఎంతో బాధలో ఉన్నాం, మాకు వేరే ఆధారాలు కూడా లేవు, మేము అది కూడా మిమ్మల్ని ఎంక్వైరీ చేసుకుని నిజాయితీగా ఉన్న రైతునే మీరు అంటున్నారు, ఫేక్ రైతులని మమ్మల్ని ముద్రేసి రెవెన్యూ అధికారులు కానీ, ఏపీఐఐసి అధికారులు కానీ లెక్క చేయకుండా మాకున్న పొలాల్లో దౌర్జన్యంగా పోలీసు వారిని అడ్డు పెట్టుకుని కంపెనీలు కడతా చూస్తున్నారు. ఆ పనులు అనేవి మేము సాగనీయం. మేము జెన్యూన్గా ఉన్న రైతులు కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళు చేసాం, అన్నీ జరిగినాయి. నాయకులు వచ్చి మాకు మాట ఇచ్చారు. ఆ వచ్చిన నాయకులు వారు మమ్మల్ని గురించి ఆలోచించి మాకు సరైన న్యాయం చేస్తారని నమ్మి ఇంతకాలం ఎదురు చూస్తున్నాం. ఇక ముందు కూడా చూస్తాము, చేయాలని దసరా పండుగ దాటే వరకు చూస్తాము. మేము జరగకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏంటో చూస్తాం, చేయటానికి ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మేము అనేక సార్లు విన్నవించుకుంటున్నాం గవర్నమెంట్ వారిని, మాకు న్యాయం చేయండి, నష్టపరిహారం అనేది మాకు ఇవ్వండి. 10 సంవత్సరాలు గడిచిపోయింది, మేము చిన్న సన్నకారు రైతులము, భూములు కోల్పోయాము, మా కుటుంబ పోషణలు పోయినాయి, మాలో కొంతమంది చనిపోయారు, కొంతమంది మంచాన పడ్డారు, అనేక సమస్యలతో బాధపడుతున్నాము, అనేకంగా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇప్పుడు కూడా మమ్మల్ని గమనించి మా సమస్యలు పరిష్కరించకపోతే మాకు సాగు తప్ప వేరే శరణ్యమే లేదు, మేము ఆ భూముల్లోనే మేము చనిపోయే స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అని గవర్నమెంట్ వారిని మమ్మల్ని గమనించి మాకు తగు న్యాయం చేయాలని ఈ మీడియా ముఖంగా, ఈ పత్రికా ముఖంగా ఇక్కడికి వచ్చిన
మన రైతు సోదరుల తరపున మీడియా మిత్రుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు డబ్బులు పడింది మాకు సమస్య కాదు, మీది మా మండలం కాదు, అది బాపలపాడు మండలం, మాది నూజివీడు మండలం. మీకు మాకేం సంబంధం లేదని చెప్పి మన పార్థసారథి గారి దగ్గరికి వెళ్ళమంటే ఆయన అసలేం మాట్లాడలేదు. పార్థసారథి గారు అసలు పట్టుకొచ్చుకోవట్లేదు. ఏమంటే జరిగిపోయిందంతా జరిగిపోయింది, గతం గతహ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి 4-5 సార్లు వెళ్ళాం, మమ్మల్ని ఎవరు స్పందించిన వాళ్ళు లేరు అక్కడ. మరి ఎవరు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాం, అక్కడ ఏమీ లేదు. ఇవన్నీ అనవసరం అండి. ఇప్పుడు ఈ 18 నెలల నుంచి వీళ్ళు నాయకులు చేసింది ఏముంది? గెలిచిన తర్వాత చేస్తామన్నారు. వాళ్ళు చేసింది ఏముంది? మాకేం చేయలేదు. ఇప్పుడు మా ఆయన గారికి కూడా కాలు తీశారు, షుగర్ వచ్చి. పవన్ గారు కూడా కలిశారు, మా ఆయన గారు కాలు పట్టుకున్నారు, అన్నీ జరగటం అయ్యింది. మీకు న్యాయం చేస్తామన్నారు. మరి ఈ 18 నెలల నుంచి వీళ్ళంతా ఎక్కడికి వాళ్ళకి ఇది లేదా? లోకం దృష్టిలో లేమా మేము? నాయకులకి లోకం దృష్టిలో లేమా మేము రైతులం కాదా? వాళ్ళకి ఏమని వేశారు? 7 లక్షలన్నర వేశారు. వాళ్ళకి ఏమని వేశారు? ఏ ఆధారంతో వేశారు? మాకు ఆధారాలు లేవన్నారు. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి ఇవాళ. కాబట్టి మమ్మల్ని పోలీసులను బంధించి మా చేలల్లోకి వెళ్ళనీయకోకుండా చేశారు రైతులను అనే వాళ్ళని. ఇంటింటికి 10 మంది 15 మందిని పెట్టి వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటి మాకు? కలెక్టర్ గారి దగ్గరికి ఎన్నోసార్లు తిరిగాం, ఆయన పట్టించుకోలేదు. అదేమనంటే మీకు పడినవి మేము ఇచ్చే పని లేదని నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళు. కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటీసులు కూడా వచ్చినాయి. మా డిమాండ్స్ ఏముందో లోకల్ వాళ్ళకి వేశారు కాబట్టి మాకు కూడా లేదంటే మా భూములకి పట్టాలే ఉన్నాయి. గోగినేని సావిత్రి. నా పేరు వేశ్వ రామకృష్ణ అండి. మేము మల్లవల్లి ఇక్కడ ఉన్నవారంతా కూడా మల్లవల్లి రైతులు, భూ కోల్పోయిన రైతులు. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు 99 కాడి అంటే నా ఊహ వచ్చాక 95 కాడి నుండి వీళ్ళంతా చేసుకున్నామండి. అంటే నేను అంతకుముందే ఉన్నానండి. ఈ రైతులు మొత్తం 95 కాడి నాకు తెలిసిన రైతులండి. ఇందుట్లో ఒక్క ఫేక్ రైతు కానీ ఏమండి, ఒక్క అబద్ధం రైతు కానీ ఎవరూ లేరు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్ పర్సెంటేనండి. ముందుగా అందరూ ఫస్ట్ జియోకాన్ సర్వే చేసినప్పుడు 2016లో ఏమంటే ఇండస్ట్రీ కారిడార్లకు భూములు ఇచ్చేటప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న 1400 ఎకరాలకి జియోకాన్ సర్వే చేసి డబ్బులు ఇవ్వమని అప్పుడు ఎమ్మెల్యే వంశీ గారికి ఈ బాధ్యత అప్పచెప్పారండి. అప్పుడు ఎమ్మెల్యే వంశీ గారు ఆ బాధ్యత తీసుకొని జియోకాన్ సర్వే ద్వారా జియోకాన్ చేపించి ఏమండి లోకల్ నాన్ లోకల్ రైతులని ఎత్తి లోకల్ రైతులకు వేసుకొని నాన్ లోకల్ రైతులు అంటే ఇక్కడ మల్లవెల్లి కానివ్వండి, కోనసనపల్లి కానివ్వండి, మరిబంధం కానివ్వండి, పెద్దపాడు మండలం ఏమండి, ఏపూరు గ్రామం కానివ్వండి, హనుమాన్ జంక్షన్ కానివ్వండి, ఈ మల్లవెల్లి అడవి ఆ భూమిలో ఉన్న రైతులందరూ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రైతులు కూడా ఆ భూమిలో ఉన్నవారండి. కొంతమందికి కాంపోజిషన్ ఇచ్చి కొంతమందికి కాంపోజిషన్ ఇవ్వలేదండి. అసలు ఆ కాంపోజిషన్ రైతులకి ఏ విధంగా ఇచ్చారు, మాకు ఏ విధంగా ఇవ్వట్లేదు. అప్పుడు ఎమ్మెల్యే గారు మేము చుట్టూరు తిరిగితే ఒకటోసారి రెండోసారి ఫస్ట్ ఒకసారి వేశారు. ఏమండి మాకేదంటే మీకు 2 ట్రిప్పులో పడతాయి, ఉన్న రైతులు మీరు ఎవరో కూడా ఇబ్బంది పడద్దు, ఫస్ట్ ఇది అవనివ్వండి తర్వాత ఇంకో దానికి చూద్దామని చెప్పి ఇలా మమ్మల్ని మభ్యపెట్టి ఏమండి 2019 వరకు కూడా ఇలానే చేసుకొచ్చారండి. 2019 అయిన తర్వాత ఏమండి అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఏమండి అప్పుడు గవర్నమెంట్కి యార్లగడ్డ వెంకటరావు గారు వైసీపీ తరపునేనండి పోటీ చేసింది. అప్పుడు కూడా ఆయన మాట ఇచ్చాడు వైసీ గవర్నమెంట్లో కూడా, మళ్ళీ వాళ్ళ రైతులకి అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి తోడు నేను ఉంటానన్నారు. ఎవరూ ఉండలేదండి మాకు. అసలు చెప్పారు ఆ యార్లగడ్డ వెంకటరావు గారు గెలవాల, వంశీయే గెలిచారు, వంశీ గారు గెలిచి అందుట్లోకి వెళ్ళారు. మమ్మల్ని ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవాలా. మేము బందరే కానివ్వండి, గుడివాడే కానివ్వండి, ఆర్డీఎఫ్ వచ్చి ఎన్నోసార్లు తిరిగాం. ఏమండి ఇదే వంశీ గారు వచ్చి ఏమండి మల్లవెల్లి భూమికి ఏమండి ఉన్న రైతులు ఎవరో చెప్పండి, ఏమండి మీకు న్యాయం చేస్తామని 2022-23లో కూడా మళ్ళీ ఉన్న రైతులకి సర్వే చేయించారండి. అసలు ఎందుకు చేయించారు? ఫస్ట్ ఒకసారి అయిన సర్వే మళ్ళీ దేనికి చేయించారు? మీరు రైతులు కాదని మీకు చెప్తున్నారు. ఏమండి అసలు సర్వేలో రైతులు ఏమని ఎందుకు అంటున్నారు మీరు? అప్పుడు కాంపిటీషన్ ఇచ్చారు, మీరు దేని ద్వారా ఇచ్చారు? అదే ప్రాతిపదికలో మాకు కూడా ఇవ్వాలి. మీరు ఇవ్వలేదని మాకు లిస్ట్ ఇచ్చారు. మేము ఇవ్వలేని వాళ్ళం అయితే మాకు లిస్ట్ ఎందుకు ఇచ్చారు? ఏమండి మాకు లిస్ట్ ఎందుకు ఇచ్చారు? మేము రైతులు కాబట్టి మాకు లిస్ట్ దేనికి ఇచ్చారు? ఇవాళ పని ఏ ఒక్క అధికారికి ఉంది? ఒక కలెక్టర్కి కానీ ఒక ఎంఆర్ఓకి కానీ ఎవరికి ఏముంది? ఏమండి ఇదే మేము 2023లో మేము ధర్నా కూర్చుంటే అప్పుడు ఎంఆర్ఓ మీరేంటనే నరసింహరావు గారు ఇక్కడ మల్లవల్లి రైతులు ఎవరో అని వీడియో కూడా ఉంది సార్, నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది.
ఈ రైతులు ఎవరికి గుర్తులేదేమో, ప్రతి ఒక్కరికి నాకు గుర్తుందండి. అక్కడ 120 రోజులు ధర్నా చేస్తే ఆ ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళు వీళ్ళ వల్ల ఏం కాదు, వీళ్ళ వల్ల చేత కాదని మమ్మల్ని హేళన చేశారండి. ఇదే మాట మేము అప్పుడు వరాయత్రలో పవన్ కళ్యాణ్ గారు చెప్పాం. మళ్ళీ ఆయన మమ్మల్ని అక్కడ మల్లవెల్లి మీటింగ్లో ఆయన ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బుతోనే మా అందరినీ ఏమంటే మీకు ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తే అప్పుడు మమ్మల్ని ఈ దారి మొత్తాన్ని మాకు నడిపించింది ఏమండి శివరామకృష్ణ గారు మమ్మల్ని నడిపించారండి. ఆయనతో పాటు జనసేన నాయకులు ప్రతి ఒక్కళ్ళు, యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ ఏమండి ప్రతి ఒక్కళ్ళు మాకు జనసేన తరపు పార్టీ ఉండి నడిపించలేదంట్లా. నడిపించిన తర్వాత ఇవన్నీ జరిగినాయి సార్. తర్వాత ఇప్పుడు వచ్చాక కూడా అప్పుడు గవర్నమెంట్ చుట్టూరు ప్రతి జగన్ దగ్గరికే కానివ్వండి ప్రతి ఒక్కరి దగ్గర తిరిగామండి, ఒక్క రైతులకు కూడా మాకు న్యాయం జరగదు. ఇవాళ మేము కోరేది ఏం లేదండి, వాళ్ళకి దేని ద్వారా ఇచ్చారు కాంపోజిషన్ మాకు దాని ద్వారా ఇప్పించాలని ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాం. జనసేన అధికారంలోకి వచ్చింది సార్. మేము 4 సార్లు 5 సార్లు వెళ్ళామండి. జనవరి 26వ తారీఖున మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారండి. అప్పుడు పట్టించుకొని అప్పుడు ఎమ్మటినే స్పాట్లో కలెక్టర్ గారు ఫోన్ చేస్తే కలెక్టర్ గారు ఫోన్ ఇచ్చాపండి. తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు కలితాకెళ్ళినా మాకు కుదరలా. మేము అక్కడే ఉంటామంటే ఏమన్నారంటే అక్కడ ఉన్న పోలీసు వారు ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నా అంతమంది రైతులు కూడా అమ్మ ఆడవారు మీరు వెళ్ళిపోండి, మీ మీద కేసులు పెడితే బాగోదు అని కూడా చెప్పారు. దీంట్లో ఒకటే అబద్ధం కదండి, ఏ ఒక్క రైతు అడిగినా అలానే చెప్తారు. ఇప్పుడు మీడియా ముందు చెప్పలేకపోయినామో నా మీద ఏమైనా కేసు పెడతారేమో, నా మీద ఏమైనా అంటే నా మీదకి వస్తుందేమోనని ప్రతి ఒక్కరూ కూడా ఏమండి అప్పుడు జనసేన నాయకులు ప్రతి ఒక్కరు మమ్మల్ని పట్టించుకునేవాళ్ళండి. ఏమండి ఇప్పుడు కూడా అదే జనసేన నాయకులు మమ్మల్ని పట్టించుకొని మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని ఇచ్చిన మాట మాకు జరిపించాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరిగేలా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి భూములు ఎప్పటి నుంచో సుమారు 50-60 ఏళ్ళ నుంచి దాంట్లో ఉన్నారు రైతులు. ఆ భూమి అంతా కూడా కేవలం గవర్నమెంట్ ఇంకోటే కాదండి, మొత్తం అందరూ ఉన్నటువంటి వాళ్ళు ఆక్యుపేషన్. తర్వాత ఆక్యుపైడ్ రైతులకి ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఇచ్చారు? 400 ఎకరాల్లో